చెప్పాడు ఇంద్రుడు. ఈ స్తోత్రం లక్ష్మిని ఉద్దేశించి చదివింది కాబట్టి పెళ్లి కాని మగపిల్లలు ఎవరైనా ఈ స్తోత్రాన్ని నియమంగా అమ్మవారి దగ్గర చదివితే అతనికి భార్యగా ఎవరు రావాలి? ఎక్కడో లక్ష్మీదేవి పుట్టివాడు నారాయణుడు కావాలి. కాబట్టి ఎటువంటి పిల్ల భార్యగా వస్తుంది అంటే ఆమె సుశీలాం సుందరీం రమ్యాం అతిసుప్రియవాదినీం పుత్ర పౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం. ఆమె సుశీల, మంచి నడవడి కలిగినటువంటిది, చక్కగా మాట్లాడేటటువంటిది, పుత్రుల్ని పౌత్రుల్ని పొందేది, ఆ భర్త యొక్క ఆయుర్దాయాన్ని నిలబెట్టగలిగినటువంటి నడవడి కలిగినటువంటిది, మహాపతివ్రత. అటువంటి స్త్రీ భార్యగా లభిస్తుంది. లక్ష్మీదేవి యొక్క స్తోత్రము అంత గొప్పదిగా వర్ణింపబడింది. అందులో ఆ తల్లి దర్శనమిచ్చింది. నేను ఎక్కడ ఉంటాను అంటే కైలాసే పార్వతీత్వంచ క్షీరోధే సింధు